ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసెను. ఆ దివ్యస్వరూపుడైన బాలుణ్ణి వాకిటి ముందు కాపుగా ఉంచి ఎవరినీ లోనికి రానియవద్దని తెలిపెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణములు అలంకరించుకొనుచు పతి ఆగమమును నిరీక్షించుచుండెను. అప్పుడు పరమేశ్వరుడు నందిని అధిరోహించి వచ్చి లోపలికి పోబోవా వాకిలి ద్వారమునున్న బాలుడు అడ్డగించెను. బాలుని ధిక్కారానికి కోపం వచ్చిన శివుడు తన మందిరమున తనకే ధిక్కరింప అని రౌద్ర రూపంతో తన త్రిశూలంతో బాలుని కంఠము తొలగించి లోపలికి వెళ్ళెను. ఆ మహేశ్వరుడు తాను చేసిన పనికి చింతించి గజాసురుని శిరస్సును బాలునికి అతికించి ప్రాణంబు ప్రసాదించి గజాననుడు అని పేరు పెట్టాను. అతనిని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొని చుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండెను. అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను ఒక ఎలుకరాజును వాహనముగా చేసుకుని